ఎవరండి? సూపర్ అండి. పాప చాలా కష్టపడుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పాప డాన్స్ ఒక అయితే వెనక పాప ఆ జుట్టు మోస్తుంది వెనక. ఆ అమ్మాయికి అదే బరువు. పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళు మనసుకుంటే కొట్టాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో చెక్. హలో చూసావా? హలో ఎలా వస్తుంది? నాలా వస్తుంది. మంచిగా సౌండ్ మళ్ళీ తగ్గించారు ఎందుకు? హలో తగ్గించు. హలో కొంచెం తగ్గించు. హలో సౌండ్ వస్తుంది. ఫీడ్బ్యాక్ తగ్గించండి. హలో నీకు కట్టంగా తెచ్చారు అర్థం లేదు సామాన్లు. హలో బాగుంది. ఆ రెండు వైపు హలో ఇది చూడు ఎలా వస్తుందో. ఇది పెంచు. హలో ఇది బాగుంది. చెప్తున్నారు మీ అందరికీ. నువ్వే వెళ్ళారా? కూర్చో తీసుకో వీడియో. వెనకాల కనపచ్చట్లేదు. ఏందే జనాలు డోర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. సరే అమ్మ ఒకసారి పెళ్ళి వాళ్ళు చేతులు ఎత్తండి. ఎమ్మెల్యే గారు ₹1,00,000 ఇస్తున్నారు ఇవాళ. ఉత్తమ భార్యాభర్తల కాంపిటీషన్. భార్యాభర్తలు ఎవరైనా పార్టిసిపేట్ పెళ్ళయిందా? అయిందా మీకు? ఎంతమంది? 11 మంది. 13 మంది. క్రికెట్ టీమ్. ఏ టీము? డోంట్ నైట్ రైడర్స్. ఇవ్వు టీమే. చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా? చూడ హవా నడుస్తుందా? మీరు చేస్తాడు ప్రతి నెల 4,000 పింఛన్ వస్తుంది. తీసుకొని పోండి. వచ్చేస్తాం. పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముసలి కాదు. నమస్కారం. నేను ఆల్రెడీ ఇంట్లో బీపీలో ఉన్నా. నాకు పంచినంటే ఇష్టమే. నా మీద ఎవరైనా పని చేస్తే నాకు ఎక్కడో కాదు. ఎవరు రండి ఇది? డోన్ తెలుసు. డోన్లు ఎక్కడ ఉంటావు? ఈ స్టేజ్ మాయలే. డోన్లో ఇల్లు ఎలా కట్టావు? లోన్ తీసుకోండి. కూర్చో. నువ్వు కూర్చో. కూర్చోవచ్చు కదా. కూర్చో. కూర్చో. ₹1,00,000 మొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పురా. చెప్పు. ఒక నిమిషం. వీడియోగ్రాఫర్ గారు మీ చెప్పుడు పైకేసారండి. కూర్చో. నమస్కారం. నిజంగా తిరుగుతున్నాడు. చెప్పు తీసుకున్నాడు. ₹1,00,000 రెండో ప్రశ్న. అన్న ఎవరైనా కిరాణా కొట్టుకెళ్ళి ప్యాంపర్స్ అమ్ముతారు తీసుకున్నారా? మోషన్ వస్తుందా? మూడో ప్రశ్న. ₹1,00,000 మీకు ఎంత మంది పిల్లలు? చెప్పొచ్చు కదా. దాని మొగుడు ఎవడు? మరి నన్ను చెప్పండి. ₹1,00,000 చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా? మీ ఆవిడ హవా నడుస్తుందా? నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పు. అది కాదు. ఇక్కడ ఉంటారా లేకపోతే కార్యకర్తలు గారు కూడా ఫోన్ చేసి హోటల్ బుక్ చేయాలి. కంగ్రాచులేషన్. మీరు గెలుచుకున్నారు. నీకు రెండు చెప్పులు. ఆ చెప్పులు తీసుకొని డోర్ బస్ స్టాండ్ ఉంది కదా, కొత్త బస్ స్టాండ్, పాత కాదు. ఇందాక ఎలా అన్నావు? ఇలాగే చెప్పులు అమ్ముకోండి. పోండి ఇద్దరు. వెళ్తావా? తీసుకెళ్ళాలా? నాకు అర్థం కాదురా నాన్న. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మీరు డోను ఎమ్మెల్యే గారి తాలూకా. మీరు టీవీలో అంత ఉంటారు, ఇక్కడ ఎంత ఉన్నారు? పిల్లలకి మీ ఆవిడకి ఇవ్వండి. భూతత్వం అన్ని పెద్ద కనబడుతుంది. హలో డోన్ లోకల్. ఎమ్మెల్యే ఎవరు తెలుసా? రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడారు. రాంగ్ నెంబర్ పెట్టి ఆయన
వచ్చా. మీ మరదలు రాలే, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీ అందరి కోసం ఇవాళ మిమ్మల్ని గెలవచ్చా? నరేష్ని చూడాలని ఎప్పటి నుంచో కోరిక. ఒక్కసారి నాకు డౌట్, చెప్పండి సార్. మీరు ఫోన్కి పెద్ద పిన్ వాడతారా చిన్న పిన్ వాడతారా? నెంబర్ వాడతాయి. నీకెందుకు? మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా యంగ్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. చెప్పట్లు సార్, గట్టిగా చెప్పచ్చు. ప్రభాస్ గారు అంటే మా డోన్లో ఆడోళ్ళు కోసేస్తారు. ఏంటి? ఇంట్లో ఉల్లిపాయలు టమాటాలు. ప్రభాస్ గారి వాయిస్. అమ్మా ఒక నిమిషం అమ్మ, గట్టిగా చెప్పట్లు. ప్రభాస్ గారి వాయిస్. ఎవడో ఒకటి తప్పు, మాకు వేరే ఏమనుకోవద్దు. సార్కి గొంతు పట్టేయడం వల్ల వాయి కొంచెం నీళ్ళు తాగండి సార్. నీళ్ళు నోట్లోకి వెళ్ళాయా? గొంతులోకి. సారీ సార్. అమ్మా అందరూ క్షమించాలి. సార్ గొంతు పట్టేయడం వల్ల ఇందాక ప్రభాస్ గారి వాయిస్ రాలేదు. ఇప్పుడు చేస్తారు. అమ్మా వెనకాల చేసి ఉన్నాయంటే కూర్చోండి. ఇంకా అంతకన్నా కూర్చోలేదు. మొత్తం ఊరు మొత్తం ఇక్కడ ఉన్నారు. ఇది ప్రభాస్ గారి వాయిసా? అమ్మా ప్రభాస్ గారి వాయిసా? ఏదో మోసం రానుడు బాతులు. ఎవర్రా నిన్ను పిలిచింది ఇక్కడికి? సార్ నేను ఈ ఊర్లో ఉంటా, లోకల్. ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా సార్. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్. ఏ వాయిస్ అయినా చేస్తావా? ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. ఎటువంటి వాయిస్ అయినా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయడం. పిల్లలు మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? పోనీ ఒసామా బిన్ లాడెన్ చేయరా? ట్రంప్ గారికి తెలిస్తే కంపు కంపు అవుద్ది. పోనీ మన్మోహన్ సింగ్ గారి వాయిస్ చేయరా? మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా? మరి నీకేమొచ్చా? ఒక్క వాయిస్ చేస్తే రాయలసీమ దద్దరిల్లిపోద్ది, ఆంధ్ర అదిరిపోద్ది. ప్లీజ్ ప్రెస్ మీ. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డ గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడు ఎత్తాడు, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచు మంది అయితే దానికి వచ్చి కిక్కే వేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. ఎంతమంది ఉన్నారు సార్? మా ఎమ్మెల్యే గారు కూడా నన్ను పట్టించుకోలేదు సార్. మ్యారేజా? రెండు కాదు, లవ్ కాదు, అరేంజ్ కాదు, మరేంటి? సహజీవనం. అంటే పిల్లలు ఉన్నారు ఇక్కడ, చిన్న పిల్లలు, దూరంగా కూర్చో. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాల. మరి మీరిద్దరు సహజీవనం అంటే? అరే ఒక విషయం చెప్పు, నువ్వేమడిగినా నీ పిల్లలు శ్మశానంలో నక్కాల్సినట్టు అంటే ఇంతకుముందు శ్మశానంలో పనిచేసేదండి. ఏం చేసేది? డబ్బులు కొట్టేది. నువ్వు చిన్నది ఎవరు? డోనా? ఇద్దరు డోర్స్ ఆ కొండ కింద. అవును. ఆ పాక నీదేనా? మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? ఓ ఇద్దరు ముగ్గురుండే కని వదిలేసావు. ఎక్కడ వదిలేశారు? డోర్లో. ఎక్కడున్నారు? అవో పెద్దోడు, చిన్నోడు, అడు నడిపోడు, మొత్తం మా పిల్లలే. వీళ్ళందరూ శ్మశానం నుంచి వచ్చారు. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? సహజీవనం. ₹1,00,000 పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారు. అంటే ఇప్పుడు నీ ₹1,00,000 కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమాడవా? డోలా శ్మశానం ఎక్కడో తెలుసా? తెలుసు. అక్కడ పోయి తీసుకెళ్తారు. పద బేబీ, వెళ్ళి డేటింగ్ చేసుకుందాం. నెక్స్ట్ రాబోతున్న జెండా ముసలమ్మకి చెవుడు, ముసలాడు మాట్లాడలేడు, అయినా ₹1,00,000
ముసలమ్మ ఎవరు వాడు పొయ్యి వండేటప్పుడు కూర వండేటప్పుడు పొయ్యిలో కర్రెట్టవా ముసలన్నట్టువా ఆడ మొక్క చూస్తే ఎవరికైతే కూర్చో. ఏమండి మా అమ్మగారికి చెవుడు, తాతగారికి మాటలు రావు. గట్టిగా చెప్పాలి కొట్టాలి. 1,00,000 రూపాయలు ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు 1,00,000 రూపాయలు ఫోన్ పే ఉందా? కూర్చో కూర్చో. ఇంతకీ మనం ఎందుకు వచ్చావు? ఏంటి ముసలోడు ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో ఏమీ లేదు. మరి ఇప్పుడేంటి? ఆడిపోయేది ఇప్పటికి వెలుగెక్కువ చూసా అన్న అన్నిసార్లు ముద్దంట కన్నా చిరాకుంది. 1,00,000 రూపాయల మొదటి ప్రశ్న ఇంకా అడగలేదు. అందుకే మీది లవ్వు ఎరేంజ్ ఏంటి ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి నా మొగుంటే చేయాలా వదిలేయాలా? తాత మీది లవ్ మ్యారేజ్. నీ చెప్పగలవా? మాటలు రావు. ఓహో సైగ చేస్తే అర్థం అవుద్దా? ఓకే ఓకే. అర్థమైంది. ఆడేమో పెండం మీద కాపులు తోలేడు. నీకేం అర్థమైంది? మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? దానికి అంత అర్థం ఉందా? ఉంది ఉంది. చెప్పు చెప్పు. ఆ కాలంలో లవ్వులు ఎక్కడైనా ఆయన అన్ని పెద్దలు తిరిగే సంబంధాలే. రెండో ప్రశ్న పుట్టానంటే మైకు ఈ బొక్కలో చెల్లి ఆ చెవు బొక్కలో మా నాన్నకే చెప్తావు మైకోడికి. ఇప్పటికే మైకులు పని చేయట్లేదు. మైకన్నా ఊరంతా తీసుకోవడం అంటే జేబులో మొత్తం